సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అమరావరం, మట్టంపల్లి, మేళ్లచెరువు గ్రామాలలో భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అమరావరం, మట్టంపల్లి, మేళ్లచెరువు గ్రామాలలో భాజపా ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చూడని అభివృద్ధిని కేవలం 4 ఏళ్లలో చేసి చూపించానని తెలిపారు. మట్టంపల్లి నుంచి గతంలో జిఎస్ రెడ్డి ఎంపీగా పనిచేశారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దోపిడీలు మొదలైనాయి. కుటుంబ పాలన కాంగ్రెస్ కావాలా? దేశం కోసం పాటుపడే మోడీ ప్రభుత్వం కావాలా? కేరళలో క్రిస్టియన్ కూడా దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశాడని అన్నారు. దేశంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే భాజపాతోనే సాధ్యమని పేర్కొన్నారు. హలో, భారతీయ జనతా పార్టీ నల్లగొండ పార్లమెంటు ముద్దుబిడ్డ మన శానంపూడి సైదన్న గారిని అత్యధిక మెజార్టీతో 400 సీట్లు, అందులో మన సీటు కూడా ఉండాలి. సైదన్న గెలుపు ఉండాలి. నల్లగొండ పార్లమెంటు ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరీమణులందరికీ, అట్లనే వేదిక మీద ఉన్న మన అధ్యక్షులు ఎల్లయ్యకి, కన్వీనర్ నరేష్కి, మన గ్రామశాఖ అధ్యక్షులు అట్లే నరినాయక్కి, అందరూ మా పెద్దలు, మా శేష్ మామకి, మట్టారెడ్డి గారికి, రాధాకి, శ్రీనివాకి, నరేష్కి, శివాకి, నరసింహారెడ్డికి, అందరు సురేష్కి, అందరికీ, గోపికి, అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. బాయ్ బీరో సేన్ రామ్ రామ్. ఈరోజు వచ్చిన ఎన్నిక మఠంపల్లి మండలానికో హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకో వచ్చిన ఎన్నిక కాదు. ఇది మన దేశ భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నిక. మనం సుఖంగా ఇంట్లో నిద్రపోవాలంటే వచ్చే ఎన్నిక. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినాం, హైదరాబాద్లో గోకుల్ చాట్లో బాంబులైనా, ముంబైలో బాంబులైనా, తీవ్రవాదులు తిరగబడ్డా, కానీ గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు వచ్చినాక కన్నెత్తి చూడాలంటే భయపడేటట్టు చేసిన ఎన్నిక ఈ ఎన్నిక. మన సైనికులని, భారతదేశ సైనికులని తలలు తెగ్గొట్టి పాకిస్తాన్ ఫుట్బాల్ ఆడుకుంటే వీడియోలు పంపిన ఎవరు ఏం చేయకుండా దద్దమ్మల్లా కూర్చుంటారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ మొన్న ఒక్క హెలికాప్టర్ పైలట్ని పట్టకపోతే తెల్లారే కల్లా తీసుకొచ్చిందాక ఊకోలే నరేంద్ర మోడీ. ఇరాక్లో యుద్ధం జరిగిన, ఉక్రెయిన్లో యుద్ధం జరిగిన మన పిల్లల్ని రాత్రి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. ఇది ఒక్కటే కాదు, ఇవాళ ఊర్లలో వేసిన సీసీ రోడ్లు, ఇళ్లలో కట్టిన టాయిలెట్లు, ఇంటిలో కట్టిన మన శ్మశాన వాటికలు, ప్రతి నెల ఇచ్చే మన రైసు అన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ద్వారానే వస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఎవరు చెప్పకపోవటం. ఇంకొకటి, ఇండ్ల కోసం కూడా డబల్ బెడ్రూమ్ల నిర్మాణం కోసం డబ్బులు ఇస్తే అవి పక్కదారి పట్టినాయి. అందుకే ఈసారి నుంచి వచ్చే డబల్ బెడ్రూమ్లని మన చేతుల్లోనే ఇద్దాం, కేంద్రం నుంచే డైరెక్ట్ ఇద్దామన్నారు. దాంట్లో భాగంగా మన చేతిలోనే ఉండబోతా ఉన్నాయి అన్ని కూడా. ఇదొక్కటే కాదు, ఈరోజు మన యువత ఎంతో మంది, ప్రతి ఒక్కరు కూడా మోడీకి మోడీ 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 అంటా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి పిల్లలు లేరు.
మనలాగా ఆస్తులు అంతస్తులు లేవు. ఎంతసేపు తన జీవితాన్ని మన కోసం, మన దేశం కోసం, మన పిల్లల కోసం అంకితం చేసిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా? అందుకే దేశం కాదు ప్రపంచం మొత్తం అంటా ఉంది మోడీ 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 అని. మోడీ లాంటి నాయకుడు మాకు కావాలంటా ఉంది. అమెరికాకు పోయినా నరేంద్ర మోడీ గారు కనపడితే దేశం దేశం కదిలొస్తా ఉంది. అందుకే మీరు ఆలోచించండి, తెల్లవార్లు మన కోసం పనిచేసే నాయకులు కావాలన్నా పైనుంచి చూడండి. రాహుల్ గాంధీ అంటే ఎటు తెలుసు? వాళ్ళ అమ్మ సోనియా గాంధీ, వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ తప్ప సొంతంగా ఆలోచన ఉన్నోడు కాదు, బయటకు వచ్చి తిరిగినోడు కాదు. అందుకే అందరూ పప్పు అంటా ఉన్నారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారంటే ప్రపంచం ప్రపంచం. ఎందుకంటే ఈరోజు చేసే పనులు కనపడతా ఉన్నాయి. తొందరలోనే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా హుజూర్ నగర్ నుంచి దాచపల్లి దాకా 4 లేన్ల రోడ్డు వేయించే బాధ్యత నాది. దాంతోపాటు హుజూర్ నగర్ మన మిర్యాలగూడ నుంచి జగ్గైపేట దాకా ప్యాసింజర్ రైలు కూడా వేయించే బాధ్యత నాది. దాంతోపాటు తొందరలో చెప్పిన మొన్ననే మన 50,000 ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. దాంట్లో ఇక్కడే పుట్టిన బిడ్డలం, ఈ ఏరియాలో ఇదే స్టేజ్ కాడ ఆడుకున్న వాళ్ళం, ఇక్కడే పెరిగిన వాళ్ళం. ఖచ్చితంగా మన పిల్లల ఉద్యోగాల కోసం, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి అయ్యేది కాదు ఇది,